ఓకే, ఇప్పుడు డెఫినెట్ ఆర్టికల్కి సంబంధించిన మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అంటే మరికొన్ని పాయింట్స్ చూద్దాము. చూడమ్మా, పబ్లిక్ బిల్డింగ్స్, పొలిటికల్ పార్టీస్, పబ్లిక్ బిల్డింగ్స్, పొలిటికల్ పార్టీస్, రేసెస్, షిప్స్, ట్రైన్స్, ఏరోప్లేన్స్. సో ఇలా పబ్లిక్ బిల్డింగ్స్ కానీ, పొలిటికల్ పార్టీస్ ముందు, రేసెస్ ముందు కానీ, షిప్స్ ముందు కానీ, ట్రైన్స్ ముందు కానీ, ఏరోప్లేన్స్ ముందు కానీ, వీటన్నిటి ముందు కూడా మనము డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఒకసారి మనం చూద్దాము. మై ఫాదర్ వర్క్స్ ఇన్ డాష్ హైకోర్ట్. చూడమ్మా, ఇక్కడ హైకోర్ట్ కానీ, సుప్రీం కోర్ట్ కానీ, అసెంబ్లీ కానీ, ఓకేనా. సో ఇలా పబ్లిక్ సంబంధించినన్ని, మున్సిపల్ ఆఫీస్ కానీ, సో ప్రజలకు సంబంధించిన పబ్లిక్ ఆఫీసులన్నీ కానీ, సో ఇలా పబ్లిక్ ఆఫీసులన్నిటి ముందు కూడా మనము ఆర్టికల్ దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో చూసారా, పబ్లిక్ ఆఫీసులు హైకోర్టు, సుప్రీంకోర్టు, అసెంబ్లీ, మున్సిపల్ ఆఫీసు ఇలా, ఓకేనా. వీటి ముందు మనం ఏమి ఉపయోగిస్తాము? దీన్ని ఉపయోగిస్తాము. మై ఫాదర్ వర్క్స్ ఇన్ ద హైకోర్ట్, ఇన్ ద సుప్రీం కోర్ట్, ఇన్ ద అసెంబ్లీ, ఇన్ ద మున్సిపల్ ఆఫీస్. సో ఇలా పబ్లిక్ సంబంధించిన బిల్డింగ్స్ గురించి మనము ఉపయోగించినప్పుడు ఏం ఉపయోగిస్తాము? డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా పొలిటికల్ పార్టీస్, people supported dash వైఎస్ఆర్సిపి లేదా టీడీపీ లేదా బీజేపీ లేదా జేఎస్పీ, ఎనీ, ఓకేనా. అంటే జనరల్గా పొలిటికల్ పార్టీస్ ఏదైనా సరే ఇలా చూడమ్మా, పీపుల్ సపోర్టెడ్ టు ది వైఎస్ఆర్సిపి, ది టీడీపీ, ది బీజేపీ, ది జేఎస్పీ, ఇలా పొలిటికల్ పార్టీస్ ముందు కూడా మనము డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే రేసెస్, వి లవ్ డాష్ రోమన్స్, మొఘల్స్, మౌర్యాస్, తెలుగుస్, తమిళియన్స్, కన్నడిగన్స్, ఓకేనా, హిందూస్, ముస్లిమ్స్, ఇలా ఏదైనా సరే ఒక రేసెస్, ఒక జాతుల గురించి మనం చెప్పడానికి, వాళ్ళ గురించి చెప్పడానికి మనం ఏమి ఇస్తాము? ది అనేసి ఉపయోగిస్తాము. వి లవ్ ది రోమన్స్, ద మొఘల్స్, ద మౌర్యాస్, ద తెలుగుస్, ద తమిళియన్స్, ద కన్నడియన్స్, ఇలా మనం వాటి ముందు కూడా, ఈ రేసెస్ ముందు కూడా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ షిప్స్ చూద్దాం. సో ఇది చూసాం కదా, పబ్లిక్ బిల్డింగ్స్ ముందు కూడా మనము డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు షిప్స్ చూద్దాం. ఐ లైక్ డాష్ టైటానిక్ షిప్ కానీ, ఓకేనా, అరేబియన్ షిప్ కానీ, ఓకేనా, గోవా షిప్ కానీ, ఇలా వాటి యొక్క పేర్లు, షిప్స్ యొక్క పేర్లు, నేమ్స్ ఆఫ్ ద షిప్స్, వాటి ముందు మనం ఏమి ఉపయోగిస్తాము? ది. ఐ లైక్ ద టైటానిక్ షిప్, ఐ లైక్ ద అరేబియన్ షిప్, ఐ లైక్ ద గోవా షిప్. సో ఇలా షిప్పుల ముందు కూడా మనం ఏమి ఉపయోగిస్తాము? ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగిస్తాము. అదేవిధంగా మనం ట్రైన్స్ కూడా చూద్దాం. మనము ట్రైన్స్ ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దీన్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. సో షిప్స్ ముందు
ట్రైన్స్ ముందు కూడా. నెక్స్ట్ we have traveled in dash Rayalaseema Express. We have traveled in dash Rayalaseema Express లేదా సప్తగిరి ఎక్స్ప్రెస్, లేదా విశాఖ ఎక్స్ప్రెస్. సో ఎనీ ఎక్స్ప్రెస్, ఎనీ ట్రైన్, ఓకేనా, బాంబే మెయిల్, సో మన ఇష్టం. సో వాటి ముందు కూడా మనం ఏమి ఉపయోగిస్తాము, దీన్ని ఉపయోగిస్తాము. వీ హ్యావ్ ట్రావెల్డ్ ఇన్ ద రాయలసీమ ఎక్స్ప్రెస్, ఇన్ ద సప్తగిరి ఎక్స్ప్రెస్, ఇన్ ద విశాఖ ఎక్స్ప్రెస్. సో ఇలా ట్రైన్స్ ముందు కూడా మనం ఏమి ఉపయోగిస్తాము, ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో అదేవిధంగా మనము షిప్స్ ముందు కూడా మనం ఉపయోగిస్తాము, షిప్స్ ముందు కూడా ఉపయోగిస్తాము. ఏరోప్లాన్స్ ముందు కూడా, ఏరోప్లాన్స్ ముందు కూడా మనము ఉపయోగిస్తాము. హీ కేమ్ బై డాష్ దక్కన్ ఎయిర్లైన్స్, దక్కన్ ఎయిర్లైన్స్ లేదా లుఫ్తానా ఎయిర్లైన్స్, లుఫ్తానా ఎయిర్లైన్స్ లేదా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్. సో ఇలా చూడండి అమ్మా, ఇలా చూడండి అమ్మా. సో ఈ డక్కన్ కానీ, లుఫ్తానా కానీ, కింగ్ఫిషర్ కానీ, ఎయిర్ ఇండియా కానీ, ఇలా వాటి ముందు కూడా, అంటే ఏరోప్లాన్స్ ముందు షిప్ కూడా మనం ఏమి ఉపయోగిస్తాము, ఆర్టికల్ దీన్ని ఉపయోగిస్తాము. సో మనం చూసినట్లయితే పబ్లిక్ బిల్డింగ్స్ ముందు, పొలిటికల్ పార్టీస్ ముందు, రేసెస్ ముందు, షిప్స్ ముందు, ట్రైన్స్ ముందు, ఏరోప్లాన్స్ ముందు కూడా మనము డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ మరికొన్ని మనం చూద్దాం. గ్రేట్ ఫ్యామిలీస్, ఫ్యామిలీస్, గ్రేట్ ఫ్యామిలీస్ ముందు కూడా మనము వీటిని ఉపయోగిస్తాము. నెక్స్ట్ ప్రావిన్స్, ప్రావిన్స్లకు జియోగ్రాఫికల్ మీనింగ్ ఉన్నప్పుడు, ప్రావిన్స్లకు జియోగ్రఫికల్ మీనింగ్స్ ఉన్నప్పుడు వాటి ముందు కూడా మనము ఉపయోగిస్తాము. సో గ్రేట్ ఫ్యామిలీస్కి ఉపయోగిస్తాము, ప్రావిన్స్కి జియోగ్రఫికల్ మీనింగ్స్ ఉన్నప్పుడు కూడా మనము ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో అవి ఒకసారి మనం చూద్దాం. గ్రేట్ ఫ్యామిలీస్ డాష్ గాంధీస్, నెహ్రూస్, టాగోర్స్, గాంధీసు, నెహ్రూసు, టాగోర్సు. నెక్స్ట్ బోసెస్, బోసెస్. సో లేదా మనం ఇలా గ్రేట్ ఫ్యామిలీ, టాటాస్, బిర్లాస్, ఓకేనా, అంబానీస్, ఇలా గ్రేట్ ఫ్యామిలీస్ అంటే బాగా పాపులర్ అయిన ఫ్యామిలీస్ ముందు మనం ఉపయోగించడానికి కూడా ఉపయోగిస్తాం. సో ఆర్ వెరీ కైండ్, ఇప్పుడు అన్ని రాసుకుందాం. ఆర్ వెరీ కైండ్. ఇలా చూడమ్మా, ఇలా ఏ ఫ్యామిలీస్కైనా మనం ఉపయోగించవచ్చు, ఆర్టికల్ దీన్ని ఉపయోగించవచ్చు. ద గాంధీస్, ద నెహ్రూస్, ద టాగోర్స్, ద బోసెస్, ద టాటాస్, ద బిర్లాస్, ద అంబానీస్. సో ఇలా ఫేమస్ గ్రేట్ ఫ్యామిలీస్ ముందు మనం ఆర్టికల్ దీన్ని ఉపయోగించవచ్చు. సో అలా చూడమ్మా, ప్రావిన్స్కి జియోగ్రాఫికల్ మీనింగ్ ఉన్నప్పుడు, జియోగ్రఫికల్ మీనింగ్ అన్నప్పుడు చూడమ్మా, ఒక ప్లేస్కి జియోగ్రఫికల్గా మీనింగ్ ఉన్నప్పుడు వాటి ముందు కూడా మనం ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడము, డాష్ పంజాబ్, డాష్ ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్, డాష్ దక్కన్, దక్కన్. చూడండి ఇలా జియోగ్రఫీ చూడండి, మాకు తెలుసు ది పంజాబ్, ది ఛత్తీస్గఢ్, ది డెక్కన్. చూడమ్మా, పంజాబ్ అంటే మాకు తెలుసు కదా, 5 నదులు, 5 రివర్స్ ఉంటాయనేసి. అదేవిధంగా ఛత్తీస్గఢ్ అంటే 31 లోయలు ఉన్నాయనేసి. సో ఇలా ఈ జియోగ్రఫికల్ ప్రావిన్స్ ఉన్నప్పుడు కూడా వీటి ముందు కూడా మనము ఏం ఉపయోగిస్తామంటే ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఇలా చూడండమ్మా, గ్రేట్ ఫ్యామిలీస్ ముందు కానీ
అదేవిధంగా ప్రావిన్స్ జియోగ్రఫికల్ మీనింగ్స్ చూడు. పంజాబ్ ఎలా వచ్చింది? 5 నదుల సమూహాన్ని పంజాబ్ అంటాం. ఛత్తీస్గఢ్ అంటే 31 లోయల సమూహాన్ని మనం ఛత్తీస్గఢ్ అంటాం. సో ఇలా ఈ జియోగ్రఫికల్ మీనింగ్తో కలిపి ఒక ప్రావిన్స్ పేరు నేమ్ ఉన్నప్పుడు వాటి ముందు కూడా మనము ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దామా, కంపారిజన్స్ కూడా ఉపయోగిస్తాం. కంపారిజన్స్కి ఉపయోగిస్తాము. అదేవిధంగా ప్రాపర్ నౌన్ ముందు కానీ అడ్జెక్టివ్స్ ఉన్నప్పుడు, ప్రాపర్ నౌన్ ముందు కానీ అడ్జెక్టివ్స్, ప్రాపర్ నౌన్ ముందు అడ్జెక్టివ్స్ ఉన్నప్పుడు కూడా మనము ఉపయోగిస్తాము. సో ఒకసారి చూద్దామా. సో ఫేమస్ ఒక కంపారిజన్ అంటే ఇక్కడ ఒక ఫేమస్ పర్సన్ని మరొక ఇంకా గొప్ప ఫేమస్ పర్సన్తో మనం కంపేర్ చేసినప్పుడు, లేదా ఫేమస్ ప్లేస్ని మరొక గొప్ప ఫేమస్ ప్లేస్తో కంపేర్ చేసినప్పుడు వాటి ముందు మనము ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాళిదాస్ ఈజ్ ది షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. కాళిదాస్ ఈజ్ దిస్ షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. చూడండి, యాక్చువల్గా ఇక్కడ ప్రాపర్ నౌన్ కదా ఇది, షేక్స్పియర్, వాటి ముందు ఉపయోగించకూడదు. కానీ ఏం చేసాము, ఇక్కడ కాళిదాస్ని షేక్స్పియర్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఉపయోగించవచ్చు. ఓకేనా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. బాంబే ఈజ్ డాష్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. బాంబే ఈజ్ డాష్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. సో మాంచెస్టర్ అనేది లండన్లో ఒక ఫేమస్ అంటే బట్టల తయారీ కేంద్రం, అది గొప్ప. సో బాంబే కూడా అలా ఇండియాలో బట్టల తయారీ కేంద్రంలో గొప్పగా ఉంది కాబట్టి ఈ ప్లేస్ని ఆ ప్లేస్తో మనం కంపేర్ చేస్తున్నాం. సో ఇలా కంపేర్ చేసినప్పుడు వాటి ముందు కూడా మనం ఉపయోగిస్తాము. బాంబే ఈజ్ ద మాంచెస్టర్ ఆఫ్ ఇండియా, కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. సో ఇలా మనము ఒక పర్సన్ని ఇంకో పర్సన్కి కంపేర్ చేసినప్పుడు, సో ఎవరితో అయితే కంపేర్ చేస్తున్నామో చూడండి, ఎవరితో అయితే కంపేర్ చేస్తున్నామో వారి ముందు ఆర్టికల్ దీన్ని ఉపయోగించాలి. మీరు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇక్కడ ఉపయోగించాలనేసి. సో మనం ఒక వ్యక్తిని ఎవరితో అయితే కంపేర్ చేస్తున్నామో వాటి ముందు లేదా వారి ముందు మనము డిఫరెంట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో అదేవిధంగా అడ్జెక్టివ్స్ ముందు ప్రొనౌన్ ఉన్నప్పుడు అనుకోండి, అడ్జెక్టివ్ ముందు ప్రాపర్ నౌన్ ఉన్నప్పుడు, యాక్చువల్గా ప్రాపర్ నౌన్ ముందు మనం వాడకూడదని చెప్పుకుంటాం కదా, కానీ వాటి ముందు అడ్జెక్టివ్స్ అనుకోండి. చూద్దాం, డాష్ అలెగ్జాండర్, డాష్ అలెగ్జాండర్. చూడండి ఇక్కడ మనకి ద గ్రేట్ అలెగ్జాండర్, ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఇక్కడ గ్రేట్ అనేది అడ్జెక్టివ్ వచ్చింది కాబట్టి, అలెగ్జాండర్ ముందు కూడా మనం ఏం ఉపయోగించాము, ది అనే డెఫినెట్ ఆర్టికల్ ది అనేది మనం ఉపయోగించడం జరిగింది. యాక్చువల్గా ప్రాపర్ నౌన్ ఉన్నప్పుడు వాటి ముందు మనం ఉపయోగించకూడదు. అలెగ్జాండర్ అన్నప్పుడు పేరు కాబట్టి దాని ముందు మనం ఉపయోగించకూడదు. సో గ్రేట్ అనే అడ్జెక్టివ్ వచ్చింది కాబట్టి దాని ముందు మనం ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. బాబర్, ది బ్రేవ్ బాబర్, ద బ్రేవ్ బాబర్. సో ఇక్కడ చూడండి అమ్మా, బాబర్ అనే ప్రాపర్ నౌన్ ఉంటే ఆర్టికల్ రాదు. సో దాని ముందు ఏముంది, ద బ్రేవ్ అంటే అడ్జెక్టివ్ ఉంది కాబట్టి వాటి ముందు మనం ఇక్కడ ఏమో ఉపయోగించవచ్చు, డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించవచ్చు. సో ఇలా ప్రాపర్ నౌన్ ముందు డైరెక్ట్గా అయితే ఆర్టికల్ ఉపయోగించకూడదు. కాకపోతే వాటి ముందు ఇక్కడ అడ్జెక్టివ్స్ మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇలాంటి సందర్భంలో మనము డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించవచ్చు. సో చూడండి, ఇవి లేకపోతే అలెగ్జాండర్, బాబరు, ఎంపరర్ వీళ్ళ ముందు మనం ఉపయోగించకూడదు. కానీ అదేముంది, అడ్జెక్ట్ ఉంది, గ్రేట్, బ్రేవ్, ఇలా ఉన్నప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించవచ్చు. సో ఏదైనా మనం ఒక హోల్ క్లాస్ని రిప్రజెంట్ చేసేటప్పుడు, హోల్ క్లాస్ కానీ, నెక్స్ట్ ఎపిక్స్ కానీ, వేదాస్ కానీ, సో హోల్ క్లాసు, ఎపిక్స్, వేదాసు, ఇన్వెన్షన్స్, సో వీటి ముందు కూడా మనము డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగిస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, హోల్ క్లాస్ అంటే చూడండి, డాష్ రిచ్, పూర్, బ్లైండ్. ఓకేనా. సో రిచ్, పూరు, బ్లైండ్, సో ఇలా ఒక సమూహాన్ని మొత్తానికి బ్లాక్, వైట్,
సో అంటే బ్లాక్ వైట్ అంటే కలర్ కాదు ఇక్కడ, పీపుల్ అనేసి. బ్లాక్ పీపుల్, ద రిచ్ పీపుల్, పూర్ పీపుల్, బ్లైండ్ పీపుల్, ఓకేనా, బ్లాక్ పీపుల్, ఓకేనా, అదేవిధంగా వైట్ పీపుల్. సో ఇలా వీటి ముందు మనం ఉపయోగించాల్సినప్పుడు కూడా చూడండి, ద రిచ్ పీపుల్ ఆర్ వెరీ కైండ్ అనుకుందాం. సో వీటన్నిటి కూడా మనం పూర్ పీపుల్ ఆర్ వెరీ కైండ్. సో ఇలా అనుకున్నప్పుడు చూడండి ఇది చూడండి, ఇది ఏమవుతుంది, ఈ రిచ్ ఇవన్నీ హోల్ క్లాస్ని రిఫర్ చేస్తుంది. దేన్ని రిఫర్ చేస్తుంది? హోల్ క్లాస్ని. సో ఆ మొత్తం రిచ్ పీపుల్ అంటే ప్రపంచంలో ఉన్న రిచ్ పీపుల్ మొత్తం అని అర్థం, లేదా పూర్ పీపుల్ అంటే ప్రపంచంలో ఉన్న పూర్ పీపుల్ మొత్తం అంటే హోల్ క్లాస్ని ఇక్కడ రిఫర్ చేస్తుంది. కాబట్టి వీటి ముందు కూడా మనము ఏం ఉపయోగిస్తాము? ఆర్టికల్ దీని ఉపయోగిస్తాము. ద రిచ్ పీపుల్ ఆర్ వెరీ కైండ్, ద పూర్ పీపుల్ ఆర్ వెరీ కైండ్. సో ఇలా మనం ఈ హోల్ క్లాస్ రిప్రజెంట్ చేసేటప్పుడు కూడా మనం డిఫరెంట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించవచ్చు. సో నెక్స్ట్ చూద్దామా, ఎపిక్స్ చూద్దాం. మనకు తెలుసు ఎపిక్స్ ఏవే ఉన్నాయి, ఫేమస్ ఎపిక్స్ రామాయణం, మహాభారతం, రామాయణము, మహాభారతం. సో ఇలా ఉన్నాయి కదా ఎపిక్స్. సో వీటి ముందు కూడా మనం ఏమి ఉపయోగిస్తాము? ఆ డిఫరెంట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగిస్తాము. సో రామాయణం ఈజ్ వెరీ ఫేమస్, ఓకేనా. ఇలా మనం అనుకున్నప్పుడు ఏమొస్తాము? వాటి ముందు మనకి ఏ డిఫరెంట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఎపిక్స్ రామాయణం కానీ మహాభారతం కానీ ఇలా వీటి ముందు మనం ఏం ఉపయోగిస్తాము? ఆ డిఫరెంట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగిస్తాము. అదేవిధంగా వేదాలు కూడా, ఋగ్వేద, సామవేద. సో ఇలా ఋగ్వేదం, సామవేదం, యజుర్వేద వేదం ఉన్నాయి కదా వేదాలు. ఆ వేదాల ముందు కూడా మనం ఉపయోగిస్తాము డిఫరెంట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగిస్తాము. సో వేదాల ముందు కూడా ఋగ్వేదం, సామవేదం, యజుర్వేద వేదం ఇలాంటి వేదాల ముందు కూడా మనము డిఫరెంట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇన్వెన్షన్స్. సో ఇన్వెన్షన్స్ ముందు కూడా మనం ఏం ఉపయోగిస్తాము? డిఫరెంట్ ఆర్టికల్ దీన్ని మనం ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ రేడియో, ఓకేనా, ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్వెన్షన్. ద రేడియో డాష్, ద రేడియో ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇన్వెన్షన్. నెక్స్ట్ ద టీవీ ఈజ్ ఇన్వెంటెడ్ బై వైట్ పీపుల్. సో ఇలా ఇన్వెన్షన్స్ ముందు కూడా మనం ఉపయోగిస్తాము డిఫరెంట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగిస్తాము, ఓకేనా. ద రేడియో, ద టీవీ, టెలివిజన్. సో ఇలాంటి ఇన్వెన్షన్స్ ముందు కూడా మనం ఉపయోగిస్తాము డిఫరెంట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగిస్తాము. సో మనం ఒకసారి చూస్తారంటే చూడండి, హోల్ క్లాస్ని రిప్రజెంట్ చేసేదానికి ఉపయోగించే వాటి ముందు మనము డిఫరెంట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగిస్తాము. అదేవిధంగా ఎపిక్స్ అంటే రామాయణం కానీ మహాభారతం కానీ భగవద్గీత కానీ ఇలాంటి వాటి ముందు కూడా మనం ఆ డిఫరెంట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగిస్తాము. అదేవిధంగా వేదాలు, ఋగ్వేదము, సామవేదము, యజుర్వేద వేదము ఈ వేదాల ముందు కూడా మనము డిఫరెంట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగిస్తాము. ఇంకా ఇన్వెన్షన్స్. సో ఏదైనా మనం ఇన్వెన్షన్స్ తెలుసు కదా, తయారు చేయడం, కొత్తగా తయారు చేయడం, కనుగొనడం, అలాంటి వాటి ముందు కూడా మనము డిఫరెంట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. చూడండి సో చూడండి, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, ఓకేనా. సో చిల్డ్రన్స్ డే, నెక్స్ట్ గాంధీ జయంతి. సో ఇలా మనం నేషనల్ వైడ్ సెలబ్రేట్స్, నేషనల్ ఫెస్టివల్స్ మనం ఏం చేస్తాము? వాటి ముందు డిఫరెంట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగిస్తాము, సో అదేవిధంగా ఫేమస్ బుక్స్, గీతాంజలి. సో ఇలా ఫేమస్ బుక్స్. నెక్స్ట్ వచ్చి మై డ్రీమ్స్. నెక్స్ట్ మై బ్లాక్ డేస్ లేదా మై గోల్డెన్ డేస్. ఇలా ఫేమస్ బుక్స్ ముందు కూడా మనం ఏమి ఉపయోగిస్తాము? డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించడం జరుగుతుంది, ఓకేనా. సో ఏదైనా ఫేమస్ బుక్స్ వాటి ముందు కూడా మనము ఈ డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించడం జరుగుతుంది.
నెక్స్ట్ చూడండి గ్రేట్ ఇండస్ట్రీస్, ఫేమస్ ఇండస్ట్రీస్ కూడా, ఇండస్ట్రీస్. అదేవిధంగా అవార్డ్స్, ఫేమస్ ఇండస్ట్రీస్ అవార్డ్స్ ముందు కూడా మనం ఉపయోగిస్తాం. సో ఎలా ఉపయోగిస్తాం ఒకసారి చూద్దాము. ఫేమస్ ఇండస్ట్రీస్ చూద్దాం. డాష్ హిందూ ప్రైవేట్ లిమిటెడ్. చూడండి హిందూ ప్రైవేట్, ది చూడండి ఫేమస్ కంపెనీ ద హిందూ, చూడప్పుడు ద హిందూ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ ది కోకోకోలా ప్రైవేట్ లిమిటెడ్, ద కోకోకోలా ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది కూడా ఫేమస్ కంపెనీ, ద కోకోకోలా ప్రైవేట్ లిమిటెడ్. సో ఇలా ఫేమస్ కంపెనీస్ ముందు కూడా, ఇండస్ట్రీస్ ముందు కూడా మనము ఏం ఉపయోగిస్తామంటే డెఫినెట్ ఆర్టికల్, ద హిందూ, ద కోకోకోలా, ద టాటా స్టీల్. సో ఇలా ఫేమస్ కంపెనీస్ ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా అవార్డ్స్ ముందు కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది. చూడండి ది ఆస్కార్ అవార్డ్, నెక్స్ట్ ది నోబెల్ ప్రైజ్, నెక్స్ట్ మన ఇండియాలో ఫేమస్ ఏది భారతరత్న. సో ఇలా వీటి ముందు కూడా మనం ఏమి ఉపయోగిస్తాము డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగిస్తాము. చూడమ్మా ది ఆస్కార్, ది నోబెల్ ప్రైజ్, ది భారతరత్న. సో ఇలా అవార్డ్స్ ముందు కూడా మనం ఏమి ఉపయోగిస్తాము డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో మనం చివరిగా చూసినట్టయితే నేషనల్ ఫెస్టివల్స్ ముందు, ఫేమస్ బుక్స్ ముందు, ఫేమస్ ఇండస్ట్రీస్ ముందు లేదా బిగ్ ఇండస్ట్రీస్ ముందు, అదేవిధంగా అవార్డ్స్ ముందు కూడా మనము డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించడం జరిగింది. ఇప్పటివరకు మనం ఏం చూసాము, డెఫినెట్ ఆర్టికల్ చూసాము, ఇండెఫినెట్ ఆర్టికల్ చూసాం. అవి ఏ ఏ సందర్భంలో ఉపయోగిస్తారో చూసాం, ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము అనేది మనం చూడడం జరిగింది. ఇప్పుడు ఆర్టికల్, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్, ఆర్టికల్స్ని ఎక్కడ ఉపయోగించకూడదో మనం ఇక్కడ చూడబోతున్నాం. సో ఇప్పుడు జీరో ఆర్టికల్ లేదా ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ లేదా జీరో ఆర్టికల్, దీన్ని ఏమంటారంటే జీరో లేదా నో ఆర్టికల్. సో ఏ పేరుతో పిలిచినా మనకి ఒకటే. సో ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ అన్నా, జీరో ఆర్టికల్ అన్నా, నో ఆర్టికల్ అన్నా అంటే ఆర్టికల్ ఉపయోగించకూడని ప్లేసులు, సో ఎక్కడెక్కడ ఉపయోగించమో ఎక్కడెక్కడ ఉపయోగించకూడదో మనం చూద్దాము. ఫస్ట్ ప్లూరల్ నౌన్స్ ముందు మనము ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. సో అవి చూద్దాం. బుక్స్ ఆర్ బాట్ బై మై ఫాదర్. చూడండి బుక్స్ ఆర్ బాట్ బై మై ఫాదర్. సో చూడండి ఇక్కడ మనం ది ఉపయోగిస్తాం. ఎందుకంటే పర్టికులర్గా చూడండి ద బుక్స్ ఆర్ బాట్ బై మై ఫాదర్ అన్నాం అంటే చూడండి ఏ బుక్స్ అయితే తెచ్చారో ఆ బుక్స్ అని అర్థం. అంటే ఇక్కడ మనం దీన్ని ఉపయోగించవచ్చు ఎప్పుడు పర్టికులర్గా మనం మాట్లాడినప్పుడు. అదే జనరల్గా చూడండి ఐ వాంట్ డాష్ బుక్స్ అని అనుకోండి, ఇది జనరల్ సెన్స్. సో ఐ వాంట్ బుక్స్ అంతే. ఐ వాంట్ ఇక్కడ ఆర్టికల్ ది కానీ, ఏ కానీ, యాన్ కానీ ఉపయోగించకూడదు. ఐ వాంట్ బుక్స్, దట్స్ ఎనఫ్. ఇక్కడ ఏం చేసాము స్పెసిఫిక్గా మై ఫాదర్ తెచ్చింది, మై ఫాదర్ కొన్నది అనేసి మనం ఇక్కడ స్పెసిఫిక్గా మాట్లాడాం కాబట్టి ఇక్కడ ది ఉపయోగించాము. ఇక్కడ ఏం చేసాము ఐ వాంట్ బుక్స్ అంటే ఇక్కడ జనరల్ సెన్స్ కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఓకేనా. దే హ్యావ్ కార్స్ అని అనుకోండి. ఇక్కడ చూడండి కార్ కూడా ప్లూరల్ కదా, కార్ కూడా ఏంది ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఈ ప్లూరల్ ముందు కూడా ఏం రాదు నో ఆర్టికల్. దీన్ని మనం ఇలా సింబల్ ఎక్స్తో సూచిస్తాం, నో ఆర్టికల్. ఓకేనా. ఇక్కడ ప్లూరల్ ముందు ఉపయోగించకూడదు. దేర్ ఆర్ సో మెనీ చైర్స్. సో ఇక్కడ చూడండి చైర్స్ కూడా ఏదవుతుంది ప్లూరల్, చైర్స్ కూడా ఏమవుతుంది ప్లూరల్. కాబట్టి ఇక్కడ కూడా ఆర్టికల్ ది కానీ, ఏ కానీ, యాన్ కానీ ఉపయోగించకూడదు. సింపుల్గా మనం నో ఆర్టికల్ని
ఉపయోగిస్తాము, నో ఆర్టికల్ని ఉపయోగిస్తాం. సో ప్లూరల్స్ ముందు మనం ఏ ఆర్టికల్ని కూడా ఉపయోగించకూడదు. స్పెసిఫిక్గా మనం మాట్లాడినప్పుడు పర్టికులర్గా అని చెప్పినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దీన్ని మనం ఉపయోగించవచ్చును. అన్కౌంటబుల్ నౌన్స్, దీన్ని ఏమంటాం మనము మెటీరియల్ నౌన్స్. సో అన్కౌంటబుల్ నౌన్స్ లేదా మెటీరియల్ నౌన్స్ ముందు కూడా మనము ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వి ఆల్వేస్ యూస్ డాష్ ఫర్ టీ. వి ఆల్వేస్ డాష్ యూస్ డాష్ షుగర్ ఫర్ టీ ఉంది. ఇక్కడ చూడండి, షుగర్ అనేది ఏది అన్కౌంటబుల్ నౌన్, షుగర్ అనేది ఏది అన్కౌంటబుల్ నౌన్ లేదా మెటీరియల్ నౌన్ కింద తీసుకుంటా. సో వీటి ముందు మనకు ఏం రావాలంటే నో ఆర్టికల్, ఎటువంటి ఆర్టికల్ రాకూడదు. నెక్స్ట్ ఐ నో హిస్ నాలెడ్జ్. సో ఇక్కడ చూడండి అమ్మా, సో ఇక్కడ నాలెడ్జ్ అనేది కూడా మనకి అన్కౌంటబుల్ నౌనే లేదా అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద మనం తీసుకుంటాం. సో దీనికి ముందు కూడా మనం ఏమవుతుంది, ఇది కూడా ఆర్టికల్, ఇది కూడా ఏమవుతుంది అన్కౌంటబుల్ లేదా అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద మనం తీసుకుంటాము. ఇది కూడా ఏం చేస్తాము ఆర్టికల్, వీటి ముందు కూడా ఆర్టికల్ని ఉపయోగించకూడదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. వి నీడ్ డాష్ వాటర్. వి నీడ్ డాష్ వాటర్. సో ఇది చూడండి అమ్మా, వాటర్ కూడా ఏమవుతుంది అన్కౌంటబుల్ నౌన్ లేదా మెటీరియల్ నౌన్ కింద తీసుకుంటాం. సో దీని ముందు కూడా మనకి ఏం రాయాలి, ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఓకేనా. నెక్స్ట్ దే కల్టివేట్ రైస్. దే కల్టివేట్ రైస్ లేదా ప్యాడీ ఏదైనా అనుకోవచ్చు, వరి లేదా అనుకో. సో ఇప్పుడు ఇది కూడా ఏమవుతుంది అన్కౌంటబుల్ నౌన్ లేదా మెటీరియల్ నౌన్ కాబట్టి వీటి ముందు కూడా మనము ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. ఓకేనా. ఒకవేళ చూడండి అమ్మా, వీటి కూడా స్పెసిఫిక్గా ఉపయోగించినప్పుడు ఉపయోగించు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డాష్ వాటర్ విచ్ ఐ బాట్ ఫ్రమ్ కాశీ ఈజ్ వెరీ పవర్ఫుల్. చూడండి ఇలాంటి ఇంపార్టెంట్ బిట్స్. డాష్ వాటర్ విచ్ ఐ బాట్ ఫ్రమ్ కాశీ ఈజ్ వెరీ పవర్ఫుల్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏది మాట్లాడుతున్నాము, స్పెసిఫిక్గా నేను కాశీ నుంచి తెచ్చిన వాటర్ అని చెప్తున్నాం. స్పెసిఫిక్గా నేను కాశీ నుంచి తెచ్చిన వాటర్ అన్నప్పుడు కాబట్టి ఇక్కడ మనం డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించవచ్చు. ద వాటర్ విచ్ ఐ బ్రాట్ ఫ్రమ్ కాశీ ఈజ్ వెరీ పవర్ఫుల్. సో ఇలా అన్కౌంటబుల్ నౌన్స్కి లేదా మెటీరియల్ నౌన్స్కి మన ఆర్టికల్ ఉపయోగించము. ఎప్పుడైనా మనం స్పెసిఫిక్గా మాట్లాడాలి, స్పెసిఫిక్గా చెప్పుకోవాలన్నప్పుడు వాటి ముందు మనం ఇలా డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగిస్తాము. ఓకే. చూడండి, కంట్రీస్, కాంటినెంట్స్, టౌన్స్. సో కంట్రీసు, కాంటినెంట్స్, టౌన్స్. సో వీటి ముందు కూడా మనము ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. దే ఆర్ గోయింగ్ టు డాష్ ఇండియా, పాకిస్తాన్, అమెరికా, జపాన్, చైనా, న్యూజిలాండ్. సో ఇలా చూడండి ఇలా ఈ కంట్రీస్ చూడు, ఏ కంట్రీస్ అయినా ఎనీ కంట్రీ, ఇలా కంట్రీస్ ముందు కూడా మనం ఏం ఉపయోగించకూడదు, ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. దే ఆర్ గోయింగ్ టు ద ఇండియా, టు ద పాకిస్తాన్ అని అంటే సో టు ఏ ఇండియా. సో ఇలాంటి ఎటువంటి ఆర్టికల్ని ఇక్కడ మనం ఉపయోగించకూడదు. సో ఇలా కంట్రీస్ ముందు, ఏ కంట్రీస్ అయినా కంట్రీస్ ముందు మనము ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. సో ఒకవేళ చూడండి అమ్మా, ఉపయోగించకూడదు కదా, అదే ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఎలాంటిదంటే చూడండి అమ్మా, అదే ఈ ప్లేస్లో చూడండి,
దే ఆర్ గోయింగ్ టు డాష్ వెస్ట్ ఇండీస్, ఇండోనేషియా, నెదర్లాండ్స్. సో ఇవి చూసారంటే దీవుల సముదాయం, ఇవి దీవుల సముదాయము. సో ఇలాంటి వాటి ముందు ఆర్టికల్ ఉపయోగిస్తాము. సో చూడనమ్మా, ఇవి వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇలాంటి వాటిది వెస్ట్ ఇండీసు, ఇండోనేషియా, నెదర్లాండ్స్ ఇవన్నీ దేశాల పేర్లే, కానీ ఒక దీవుల సముదాయం కాబట్టి వీటి ముందు మనము ఆర్టికల్ని ఉపయోగిస్తాము. దే ఆర్ గోయింగ్ టు ద వెస్ట్ ఇండీస్, టు ద ఇండోనేషియా, టు ద నెదర్లాండ్స్, ఇలా మనం ఆర్టికల్ని ఉపయోగిస్తాము. సో మామూలుగా ఉన్నప్పుడు, జనరల్గా ఉన్నప్పుడు వాటి ముందు ఉపయోగించము. ఏదైనా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కాబట్టి వీటి ముందు మనము డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగిస్తాము. అదేవిధంగా కంట్రీస్. సో కాంటినెంట్స్ చూద్దాం. ఆ కాంటినెంట్స్ కూడా దే ఆర్ ఫ్రమ్ డాష్ ఆఫ్రికా, ఏషియా, ఐరోపా, యూరప్. ఓకేనా. నెక్స్ట్ నార్త్ అమెరికా. ఓకేనా. సో ఇలా మనకి ఏమున్నా కూడా వాటి ముందు ఏం రాకూడదు, కాంటినెంట్స్ ముందు కూడా ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఓకేనా. యూరప్, నెక్స్ట్ నార్త్ అమెరికా, ఓకేనా, సౌత్ అమెరికా, ఇలా ఏం రాకూడదు, ఈ కాంటినెంట్స్ ముందు కూడా ఆర్టికల్స్ మనం ఉపయోగించకూడదు. సో కంట్రీస్ ముందు ఉపయోగించము, అదేవిధంగా కాంటినెంట్స్కి ముందు కూడా ఉపయోగించము. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కంట్రీస్ ముందు ఉపయోగించము అన్నాం కదా, అదే నేషనాలిటీస్ ముందు ఉపయోగిస్తాం. నేషనాలిటీస్ ముందు మనము ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే షీ ఈజ్ డాష్ ఇండియన్, షీ ఈజ్ డాష్ ఇండియన్. సో ఇప్పుడు షీ ఈజ్ అన్ ఇండియన్, ఎందుకంటే ఇది నేషనాలిటీ. ఇక్కడ ఇండియా కంట్రీ కాదు, నేషనాలిటీ. ఇండియన్, పాకిస్తానియన్, ఓకేనా, జపానియన్, ఓకేనా, కివి. సో ఇలా వీటి ముందు మనం ఆర్టికల్స్ని ఉపయోగించడం జరుగుతుంది. సో కంట్రీస్ చూడండమ్మా, కంట్రీస్ ముందు ఉపయోగించము, అదేవిధంగా కాంటినెంట్స్ ముందు ఉపయోగించము, బట్ కానీ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ముందు మనం ఉపయోగిస్తాము. అదేవిధంగా నేషనాలిటీస్ ముందు ఉపయోగిస్తాము. సో ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా టౌన్స్ ముందు కూడా ఉపయోగించము. we are living in dash తిరుపతి. సో తిరుపతి టౌన్ కదా, సో ఇలా టౌన్ ముందు కూడా మనం ఏం చేస్తాము, ఉపయోగించకూడదు. తిరుపతి లేదా విజయవాడ ఉపయోగించము, లేదా కాకినాడ ఉపయోగించము. సో ఇలా టౌన్స్ ముందు కూడా మనము ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. సో మనం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే కంట్రీస్ ముందు ఉపయోగించకూడదు, కాంటినెంట్స్ ముందు కూడా ఉపయోగించకూడదు. అదే కంట్రీస్ కానీ కాంటినెంట్స్ కానీ వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్గా ఉన్నప్పుడు మనం వీటి ముందు ఉపయోగిస్తున్నాము. నేషనాలిటీస్ని తెలపడానికి ఉపయోగిస్తాము. అదేవిధంగా టౌన్స్ ముందు కూడా మనము ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. నెక్స్ట్ చూద్దాము యూనివర్సిటీస్. వాల్కనోస్, లేక్స్, నెక్స్ట్ మౌంటైన్ పీక్స్. చూడమ్మా, యూనివర్సిటీస్ ముందు ఆర్టికల్ని ఉపయోగించకూడదు. వాల్కనోస్ తెలుసు కదా మీకు, అగ్నిపర్వతాలు, వాటి ముందు మనం ఉపయోగించకూడదు. నెక్స్ట్ లేక్స్ ముందు మనం ఉపయోగించకూడదు. నెక్స్ట్ అదేవిధంగా మౌంటైన్ పీక్స్ అంటే పర్వత శిఖరాలు, సింగిల్గా ఉండే శిఖరాల ముందు కూడా మనము ఉపయోగించకూడదు. సో అవి చూద్దాం. హీ ఈస్ స్టడీయింగ్ ఇన్ డాష్ ఎస్వి యూనివర్సిటీ. సో హీ స్టడీయింగ్ ఇన్ ఎస్వి యూనివర్సిటీ. మన ఇక్కడ స్పెసిఫిక్గా యూనివర్సిటీస్ ముందు ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. ఓకేనా. నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ, సో ఉస్మానియా యూనివర్సిటీ ముందు. నెక్స్ట్ కాకతీయ
యూనివర్సిటీ ముందు ఉపయోగించకూడదు. సో ఇలా చూసారంటే చూడండమ్మా, ఈ యూనివర్సిటీస్ ముందు మనము ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. ఏ యూనివర్సిటీ అయినా యూనివర్సిటీస్ ముందు మన ఆర్టికల్ని ఉపయోగించకూడదు. చూడమ్మా, ఐ హ్యావ్ విజిటెడ్ డాష్ ఎస్విఎస్ లేదా కోటా ప్యాక్సీ. ఓకేనా? సో ఇలా చూడండమ్మా, ఇవి వాల్కనోస్, సో అగ్నిపర్వతాలు. వీటి ముందు కూడా మనం ఏం చేయకూడదు, ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. ఐ హ్యావ్ విజిటెడ్ డాష్ ఎస్విఎస్, అగ్నిపర్వతం కదా, సో వాటి ముందు ఉపయోగించకూడదు. ఐ హ్యావ్ విజిటెడ్ డాష్ కోటా ప్యాక్సీ. సో ఇలా వీటి ముందు కూడా మనం ఏం చేయకూడదు, ఎనీ ఆర్టికల్స్ను ఉపయోగించకూడదు. అదేవిధంగా లేక్స్, షీ హ్యాస్ సీన్ డాష్ కొల్లేరు లేక్. షీ హ్యాస్ సీన్ డాష్ కొల్లేరు లేక్. సో ఇప్పుడు చూడమ్మా, కొల్లేరు లేక్స్ కదా, కాబట్టి దీని ముందు కూడా మనం ఏం చేయకూడదు, ఉపయోగించకూడదు. ఓకేనా? సో లేక్స్ ముందు కూడా మనం ఉపయోగించకూడదు. నెక్స్ట్ అదేవిధంగా మౌంటైన్ పీక్స్, we have visited dash Mount Everest. సో చూడమ్మా, మౌంట్ ఎవరెస్ట్. సో మౌంట్ ఎవరెస్ట్ కూడా శిఖరం, పర్వత శిఖరం, కాబట్టి దీని ముందు కూడా మనం ఉపయోగించకూడదు. సో ఇలా చూడండి, పర్వత శిఖరాల ముందు కూడా ఉపయోగించకూడదు, సరస్సుల ముందు ఉపయోగించకూడదు, నెక్స్ట్ అగ్నిపర్వతాల ముందు ఉపయోగించకూడదు. అదేవిధంగా యూనివర్సిటీస్ ముందు కూడా మనము ఆర్టికల్స్ని, ఎటువంటి ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. ప్రాపర్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్ ముందు కూడా మనము ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. రమేష్ ఈజ్ మై ఫ్రెండ్. రమేష్ ఈజ్ మై ఫ్రెండ్. సో చూడండి అమ్మా, రమేష్ ఇక్కడ ఏది ప్రాపర్ నౌన్, కాబట్టి ఇక్కడ ఆర్టికల్ని ఉపయోగించకూడదు. నెక్స్ట్ ధోని ఈజ్ ఏ గ్రేట్ ఫినిషర్. ధోని ఈజ్ ఏ గ్రేట్ ఫినిషర్. చూడమ్మా, ఇక్కడ ధోని కూడా ఏమవుతుంది, ప్రాపర్ నౌన్, కాబట్టి దీని ముందు మనము ఉపయోగించకూడదు. సో ఒకవేళ చూడమ్మా, ఈ ప్రాపర్ నౌన్ను మనం కామన్ నౌన్గా ఉపయోగించాల్సినప్పుడు ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండమ్మా, ధోని కెనాట్ బి ధ్యాన్ చంద్. ధోని కెనాట్ బి ధ్యాన్ చంద్. సో ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ ఒకరినొకరు మనం కామన్ నౌన్గా మనం తీసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, ఏ ధోని కెనాట్ బి ఏ ధ్యాన్ చంద్. సో ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళని జనరల్ సెన్స్లో ప్రాపర్ నౌన్ సాధారణంగా ఉపయోగించము, కానీ ఇతను అలా మారలేడు, అతను ఇలా ఉండలేడు, సో ఇలా ఇతను అలా చేయలేడు, అలాంటి సందర్భంలో అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ధోని కామన్ నౌన్, కామన్ నౌన్, ఇక్కడ ధ్యాన్ చంద్ కూడా కామన్ నౌన్, కామన్ నౌన్. నెక్స్ట్ చూడండి, అదే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. డాష్ ఎన్టీఆర్ can act dash CBN. ఎన్టీఆర్ can act CBN. సో చూడండమ్మా, ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం మనము, వీళ్ళని ప్రాపర్ నౌన్ కాకుండా కామన్ నౌన్గా ఉపయోగిస్తున్నాం. ఎలా ఉపయోగిస్తామో కామన్ నౌన్గా ఉపయోగిస్తున్నాం. సో ఇలాంటి సందర్భంలో ఇండెఫినిట్ ఆర్టికల్, డెఫినిట్ కాదు, ఇండెఫినిట్ ఆర్టికల్ని మనం ఉపయోగించవచ్చు. ఎన్టీఆర్ చూడమ్మా, an NTR can act a CBN. సో ఇలా మనం కామన్ నౌన్గా ఉపయోగించినప్పుడు అంటే ఏ కానీ యాన్ కానీ ఉపయోగించినప్పుడు అది కామన్ నౌన్ అవుతుంది. అలా ప్రాపర్ నౌన్గా ఉపయోగించాల్సినప్పుడు వాటి ముందు ఆర్టికల్స్ని మనం ఉపయోగించకూడదు. నెక్స్ట్ చూడమ్మా, కైండ్ ఆఫ్, సార్ట్ ఆఫ్,
స్పైసెస్ ఆఫ్. సో ఇలా వీటి ముందు అంటే వీటి తర్వాత కూడా మనం ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. సో వీటి తర్వాత కూడా మన ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ కైండ్ ఆఫ్ డాష్ ఫ్లవర్ ఇట్ ఈస్. వాట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్ ఇట్ ఈస్. సో చూడండి, ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ తర్వాత వచ్చింది కాబట్టి మనకి ఉపయోగించకూడదు. అదేవిధంగా వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ హీస్. సో ఇక్కడ కూడా మనకి ఆర్టికల్స్ మనము ఉపయోగించకూడదు. నెక్స్ట్ అదేవిధంగా వాట్ స్పేస్ ఆఫ్ డాష్ బ్యాక్టీరియా ఇట్ ఈస్. సో చూడండి, స్పేస్ ఆఫ్, సార్ట్ ఆఫ్, కైండ్ ఆఫ్ ఇలాంటి వాటి తర్వాత మనము ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. చూడండి, వాట్ కైండ్ ఆఫ్ తర్వాత ఉపయోగించకూడదు, వాట్ సార్ట్ ఆఫ్ తర్వాత ఉపయోగించకూడదు, వాట్ స్పేస్ ఆఫ్ తర్వాత కూడా మనకి ఎటువంటి ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. సో చూడండి, ఈ ఫ్లవర్ ముందు కానీ, మ్యాన్ ముందు కానీ, బ్యాక్టీరియా ముందు కానీ వీటి ముందు మనము ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. సో ఆర్టికల్ మరి ఇంకా ఎక్కడ రాదంటే చూద్దంటే షాపింగ్ మాల్స్కి, అవెన్యూస్కి, స్ట్రీట్ నేమ్స్కి, స్ట్రీట్స్కి, పార్క్స్కి, షాపింగ్ మాల్స్కి, అవెన్యూస్కి, స్ట్రీట్స్కి, పార్క్స్కి. సో ఇలాంటి వాటికి కూడా మనకి ఏం రాదు, ఆర్టికల్స్ అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. వి వెంట్ టు డాష్ షాపింగ్ మాల్. వి వెంట్ టు షాపింగ్ మాల్. సో చూడండి, ఇక్కడ షాపింగ్ మాల్స్ ముందు కూడా మనకి ఆర్టికల్స్ అనేది రాదు. ఓకేనా? లేదా ఇక్కడ ఏదైనా హోటల్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్ పేరు కూడా అనుకో, అరుణ్స్ ప్యారడైజ్. ఇలాంటి వాటికి కూడా మనకి ఏం రాదు, ఆర్టికల్ అనేది రాదు. సో అవెన్యూస్కి వి లివ్ ఇన్ డాష్ గేట్స్ అవెన్యూ. సో మీకు గేట్స్ అవెన్యూ అనేది 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది, 6. సో ఇక్కడ అవెన్యూస్ ముందు కూడా రాదు, వి లివ్ ఇన్ డాష్ అవెన్యూ, గేట్స్ అవెన్యూ అని. సో ఇలా అవెన్యూస్ ముందు రాదు. స్ట్రీట్స్, దే ఆర్ ఇన్ డాష్ టాగూర్ స్ట్రీట్. సో స్ట్రీట్ నేమ్స్ ముందు కూడా, సో స్ట్రీట్స్ వాటి యొక్క పేర్లు ఉంటే కూడా వాటి ముందు కూడా ఆర్టికల్ అనేది రాదు. నెక్స్ట్ పార్క్స్, దే వెంట్ టు డాష్ కృష్ణ బేబీ పార్క్. సో ఇలా ఈ పార్క్ ముందు కూడా మనకి రాదు. సో చూడండి అమ్మా, షాపింగ్ మాల్స్ ముందు రాదు, అవెన్యూస్. సో అవెన్యూస్ అంటే కూడా నథింగ్ బట్ స్ట్రీట్స్, ఫుట్పాత్స్, వాటి ముందు కూడా రాదు. నెక్స్ట్ స్ట్రీట్స్ ముందు కూడా రాదు, పార్క్స్ ముందు కూడా రాదు. సో ఈ వాటి ముందు కూడా మనకి ఎటువంటి ఆర్టికల్స్ మనము ఉపయోగించకూడదు. ఓకేనా? చూడమ్మా, కింగు, క్వీన్. సో వీటి తర్వాత నేమ్స్ ఉంటాయి, నేమ్స్. సో కింగు, క్వీను, వారియరు నేమ్స్. చూడండి, కింగు, క్వీను, వారియరు. సో ఇలాంటి హోదాల తర్వాత నేమ్స్ ఉంటే వాటి ముందు కూడా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, ఐ మెట్ ద కింగ్. చూడండమ్మా, ఐ మెట్ ద కింగ్ అన్నప్పుడు కింగ్ ముందు ఉపయోగించాం. అదే ఐ మెట్ డాష్ కింగ్ జార్జ్, ఇక్కడ నేమ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి నో ఆర్టికల్. సో ఇలా చూడండి, ఇక్కడ ఉపయోగించాము, ఇక్కడ ఉపయోగించకూడదు. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఏముంది,
నేమ్ లేదు, ఇక్కడ ఏముంది నేమ్ ఉంది. సో ఇలా నేమ్ ఉంది కాబట్టి కింగ్ క్వీన్ వాటి ముందు మనకి ఆర్టికల్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. వి లవ్ డాష్ క్వీన్ ఎలిజబెత్. సో చూడండమ్మా, ఇక్కడ ఎలిజబెత్ అనే నేమ్ వచ్చింది కాబట్టి చూడండమ్మా, ఎలిజబెత్ అనే ఏముంది ఇక్కడ నేమ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఆర్టికల్ రాదు. వి లవ్ క్వీన్ ఎలిజబెత్. ఓకేనా. అదేవిధంగా ఒకవేళ నేమ్ లేకపోతే ఏమవుతుంది, వి లవ్ డాష్ క్వీన్, వి లవ్ ద క్వీన్. సో ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ నేమ్ లేదు కాబట్టి మన ఆర్టికల్ దీన్ని ఉపయోగించాం. వి లవ్ ద క్వీన్, కింగ్, క్వీన్. సో ఇలా మనం నేమ్స్ ఉంటే ఉపయోగించకూడదు, నేమ్స్ లేకపోతే ఆర్టికల్స్ని ఉపయోగించవచ్చు. సో కింగు, క్వీను, వారియరు ఇలాంటి వాటికి ముందు కానీ పేర్లు లేకపోతే ఉపయోగించకూడదు, పేర్లు ఉంటే ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు, లేకపోతే ఉపయోగిస్తాము. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. డాష్ కింగ్ హెల్ప్స్ అస్ అలాట్. డాష్ కింగ్ హెల్ప్స్ అస్ అలాట్. అదే డాష్ కింగ్ అశోక హెల్ప్స్ అస్ అలాట్. చూడమ్మా, ఇక్కడ ఏముంది కింగ్ తర్వాత ఎటువంటిది లేదు కాబట్టి ఇక్కడ ద కింగ్ అనొచ్చు. కింగ్ తర్వాత ఇక్కడ నేమ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ద కింగ్ జనరల్గా కింగ్ అశోక హెల్ప్స్ అస్ లేదా ఎంపరర్ అశోక హెల్ప్స్ అస్ అనాలి. అక్కడ నేమ్ లేదు కాబట్టి ఇక్కడ మనం ద కింగ్ హెల్ప్స్ అస్ అలాట్ అని ఉపయోగించవచ్చు. సో ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే కింగు, క్వీను, వారియరు ఇలాంటి హోదాల తర్వాత నేమ్స్ ఉంటే, అంటే ప్రెసిడెంట్ కానీ ఇలాంటి హోదాల తర్వాత నేమ్స్ ఉంటే ఉపయోగించకూడదు, నేమ్స్ లేకపోతే వాటి ముందు ఆర్టికల్ మనము ఉపయోగించవచ్చును. చూడమ్మా, నెక్స్ట్ డిసీజెస్ అంటే చూడండమ్మా, డిసీజెస్ ఫీవరు, కలరా, మలేరియా, ఫీవరు, కలరా, మలేరియా, టైఫాయిడ్. సో ఇలాంటి వాటి ముందు మనము చూడండి, ఇలాంటి వాటి ముందు మనం ఏం చేయకూడదు, ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. ఇలాంటి వాటి ముందు ఆర్టికల్స్ని ఉపయోగించవచ్చు. లేదా ఒకవేళ ప్లూరల్లో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్స్ మమ్స్, మీజల్స్. సో ఇలాంటి వాటి ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించవచ్చు. ఇలాంటి వాటి ముందు మనం ఏం చేసుకోవచ్చు, డెఫినెట్ ఆర్టికల్స్ని, ఏది డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించవచ్చు. సో అదేవిధంగా చూద్దాం, ఇవి ఉన్నాయి కదా చిన్న ఫ్లూస్. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డు, హెడేకు, స్టమక్ ఏకు, ఇలా హెడేకు, కోల్డ్, ఫీవరు ఇలాంటివి వచ్చినప్పుడు చూడమ్మా, ఇలాంటి ముందు కాఫు. సో ఇలాంటి వాటి ముందు మనం ఇండెఫినిట్ ఆర్టికల్ని ఉపయోగించవచ్చు, ఇండెఫినిట్ ఆర్టికల్స్ని ఉపయోగించవచ్చు. సో చూడండి ఒకసారి, డిసీజెస్ ఫీవరు, కలరా, మలేరియా, టైఫాయిడ్, ఓకేనా, ఇలాంటి వాటి ముందు ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ప్లూరల్లో వచ్చిననుకోండి మమ్స్, మీజల్స్, ఓకేనా, ఇలాంటివి వచ్చినప్పుడు వాటి ముందు డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించవచ్చు. అదేవిధంగా స్మాల్ ఫ్లూ, ఒక రోజు 2 రోజులు వచ్చి వెళ్ళిపోయేది, అంటే కోల్డ్, హెడేకు, స్టమక్ ఏకు ఇలాంటివి వచ్చినామనుకో వీటి ముందు మనం ఇండెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించవచ్చు. ఓకేనా. సో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డాష్ ఫీవర్. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డాష్ ఫీవర్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫీవర్ ముందు మనకు ఆర్టికల్ని ఉపయోగించకూడదు. షీ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. లేదా షీ సఫరింగ్ ఫ్రమ్ కలరా ఉపయోగించకూడదు. లేదా షీ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా ఉపయోగించకూడదు. షీ సఫరింగ్ ఫ్రమ్ టైఫాయిడ్. సో ఇక్కడ కూడా ఉపయోగించకూడదు. సో ఫీవరు, మలేరియా, కలరా ఇలాంటి జబ్బులు వచ్చినప్పుడు ఉపయోగించకూడదు. అదే చూడండి మమ్స్, మీజల్స్. షీ హ్యాస్ క్యూర్డ్ ఆఫ్ డాష్ మమ్స్ లేదా మీజల్స్. సో చూడండి క్యూర్డ్ ఆఫ్, సఫరింగ్ అయితే ఫ్రమ్, క్యూర్డ్ అయితే ఆఫ్, నయమైపోతే క్యూర్డ్ ఆఫ్ అని ఉపయోగిస్తాం. సో చూడండి అమ్మా, మమ్స్ ముందు ద మమ్స్, ద మీజల్స్. సో ఇలాంటి వాటి ముందు మనము
ఆర్టికల్ దీన్ని ఉపయోగిస్తాం, అంటే జబ్బులు డిసీజెస్కి. అదేవిధంగా కోల్డ్ అనుకో, హీ హ్యాస్ డాష్ కోల్డ్ అనుకో, హీ హ్యాస్ ఏ కోల్డ్, షీ హ్యాస్ ఏ కోల్డ్ అనమాట. చిన్న చిన్న జబ్బులకి కోల్డ్, లేదా ఏ హెడేక్, ఏ కాఫ్. సో ఇలా చూడండి, ఇలా సింపుల్గా ఉన్న వాటికి ముందు మనం ఇండెఫినిట్ ఆర్టికల్ని ఉపయోగిస్తాము. ప్లూరల్ ఫామ్లో ఉన్న వాటికి డెఫినిట్ ఆర్టికల్ని ఉపయోగిస్తాము. అదేవిధంగా ఫీవరు, కలరా, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి వాటికి మనము ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే యూనిక్ ప్లేసెస్. సో యూనిక్ ప్లేసెస్ ఏవి? హెల్, హెవెన్, పారడైజు, పార్లమెంట్, నేచర్. హెల్, హెవెన్, ప్యారడైజు, పార్లమెంటు, నేచరు. సో ఇలా యూనిక్గా ఉండే ప్లేసుల ముందు కూడా మనము ఎటువంటి ఆర్టికల్స్ను ఉపయోగించకూడదు. ఓకేనా? హీ మస్ట్ బీ ఇన్ డాష్ హెల్, హెవెన్, పార్లమెంట్, నెక్స్ట్ ప్యారడైజ్, నెక్స్ట్ నేచర్. సో చూడండి, హీ మస్ట్ బీ ఇన్, చూడండి, హెల్ నరకం ముందు ఆర్టికల్ రాదు, హెవెన్ స్వర్గం ముందు ఆర్టికల్ రాదు, పార్లమెంట్ ముందు ఆర్టికల్ రాదు, ప్యారడైజ్ ముందు ఆర్టికల్ రాదు, నేచర్ ముందు కూడా ఎటువంటి ఆర్టికల్ రాదు. సో యూనిక్ ప్లేసెస్ ముందు కూడా ఇవన్నీ మనకి ప్రాపర్ నౌన్ కిందకి వస్తాయి. కాబట్టి ఈ యూనిక్ ప్లేసెస్ ముందు కూడా ఏం రాదంటే ఆర్టికల్లు రాదు. హెల్, హెవెను, పార్లమెంటు, ప్యారడైజు, నేచర్ ఇలాంటి వాటి ముందు కూడా ఎటువంటి ఆర్టికల్ మనము ఉపయోగించకూడదు. చూడం, అదేవిధంగా గాడు, డెవిల్లు. ఓకే, సో ఇలాంటి గాడు, డెవిల్ ముందు కూడా మనకి ఏమీ రాదు, ఆర్టికల్స్ అనేది రాదు. వి మస్ట్ ప్రే డాష్ గాడ్, ఓకేనా, లేదా డెవిల్. చూడమ్మా, వి మస్ట్ ప్రే గాడ్ అంటే గాడ్ కూడా మనకి యూనికే కాబట్టి ఇక్కడ ప్రే ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. గాడ్, డెవిల్ వీటి ముందు కూడా ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించకూడదు. సోల్, ఆత్మ, సో వాటి ముందు కూడా సోల్ కూడా సోల్ ముందు కూడా ఎటువంటి ఆర్టికల్ని మనం ఉపయోగించకూడదు. వి కాంట్ సీ, చూడమ్మా, వి కాంట్ సీ సోల్. సో ఇది కూడా సోల్ ముందు కూడా రాదు. సోల్, డెవిల్, గాడ్, నేచరు, ప్యారడైజు. సో ఇలాంటి వాటి ముందు కూడా మనము ఎటువంటి ఆర్టికల్స్ను ఉపయోగించడు. సో చూడండమ్మా, డెఫినిటివ్, ఇండెఫినిటివ్ ఓకే, యాను, ఏ, ది ఓకే. ఇప్పుడు మనకి ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఆర్టికల్స్ ఎక్కడ ఉపయోగించకూడదో మనకి మెయిన్గా తెలుసుకోవాలి. సో అప్పుడు అలాంటప్పుడు వీటిని ఎక్కువ మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. చూడమ్మా, ప్రొఫెషన్స్ ముందు కూడా మనం ఆర్టికల్స్ను ఉపయోగించుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగు, మెడిసిన్, నెక్స్ట్ టీచింగు, నెక్స్ట్ డ్రైవింగు. ఇలా ఏదైనా ప్రొఫెషన్కి సంబంధించిన కూడా మనం వాటి ముందు కూడా ఏం వేస్తాము, వాటి ముందు కూడా ఏం ఉపయోగించకూడదు, ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. ఓకేనా? డాష్ ఇంజనీరింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. డాష్ ఇంజనీరింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. సో ఇక్కడ చూడండమ్మా, అదేవిధంగా చూద్దామా, దే ఆర్ డాష్ మెడిసిన్స్. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా టీచింగ్ ఈజ్ మై హాబీ. ఓకేనా? నెక్స్ట్ డ్రైవింగ్ ఈజ్ వెరీ డేంజర్.
సో ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇంజనీరింగ్ అనేది ఒక ప్రొఫెషన్ కాబట్టి వీటి ముందు ఆర్టికల్ రాదు. దే ఆర్ చూడండి, మెడిసిన్ కూడా ఒక ప్రొఫెషన్ కాబట్టి వాటి ముందు కూడా రాదు. టీచింగ్ ప్రొఫెషన్ కాబట్టి వాటి ముందు రాదు. డ్రైవింగ్ ప్రొఫెషన్ ముందు కాబట్టి రాదు. కానీ చూడండమ్మా, అదే ఇంజనీర్ వస్తుంది. చూడమ్మా, అదే ఐ మెట్ డాష్ ఇంజనీర్. ఇక్కడ ఇంజనీర్ అనేది ఏది? ప్రొఫెషన్ అంటే నౌన్ కదా. ఇంజనీరింగ్ అనేది ప్రొఫెషను. ఇంజనీర్ అనేది ఒక పర్సన్ గురించి చెప్తున్నాం కాబట్టి ఐ మెట్ యాన్ ఇంజనీర్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ రాదు. ఇక్కడ ఇంజనీరింగ్ అనేది ఒక ప్రొఫెషన్ గురించి చెప్తున్నాము. ఇక్కడ ఆ ప్రొఫెషన్ ఎవరు చేస్తారు? ఒక ఇంజనీర్ అనేది ఒక వ్యక్తి కాబట్టి ఇక్కడ అతని ముందు మనం ఉపయోగిస్తున్నాము. నెక్స్ట్ అదేవిధంగా ఐ మెట్ టీచర్, ఐ మెట్ ఏ టీచర్. ఓకేనా? అదేవిధంగా డ్రైవర్. సో ఇలా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఇది పర్సన్ గురించి మనం ఇక్కడ వ్యక్తి గురించి చెప్తున్నాం, కానీ ఇక్కడ ప్రొఫెషన్ గురించి చెప్తున్నాం. ఇక్కడ ఉపయోగించకూడదు, ఇక్కడ ఉపయోగించవచ్చు. సో మనకి ఈ డిఫరెన్సెస్ క్లియర్గా మనకు తెలియాలి. ఇక్కడ ప్రొఫెషను, అక్కడ పర్సను. ఓకే, ప్రొఫెషన్ ముందు ఉపయోగించకూడదు, పర్సన్ ముందు మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ చూద్దామా, లాంగ్వేజెస్. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్. రిలేషన్షిప్స్. లాంగ్వేజెస్కి బ్లడ్ రిలేషన్స్ ముందు కూడా మనము ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నో డాష్ తెలుగు. సో తెలుగు అనేది ఒక లాంగ్వేజ్ కాబట్టి చూడండి, ఇక్కడ తెలుగు కానీ, తమిళ్ కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, సో ఏదైనా తీసుకోవచ్చు, కన్నడ కానీ. సో ఇవన్నీ లాంగ్వేజెస్ కదా, ఇవన్నీ ఏది లాంగ్వేజెస్. సో వీటి ముందు మనకి ఏ రాకూడదు? ఇక్కడ ఆర్టికల్ అనేది రాకూడదు. సో లాంగ్వేజెస్ ముందు ఆర్టికల్స్ మనము ఉపయోగించకూడదు. కానీ చూడండమ్మా, నోట్, కానీ ఉపయోగించవచ్చు. ఇప్పుడు అది ఒక గ్రూప్ని ఉద్దేశించి పిలవడానికి ఉపయోగించు. ఫర్ ఎగ్జాంపుల్, డాష్ తెలుగు ఆర్ వెరీ పవర్ఫుల్. ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, డాష్ తెలుగు ఆర్ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు చూడండమ్మా, ది తెలుగు ఆర్ పవర్ఫుల్ అంటే ఇక్కడ తెలుగు అంటే చూడమ్మా, ఇక్కడ ఇది డినోట్స్ తెలుగు పీపుల్. అర్థమైందా? సో ఇక్కడ తెలుగు అంటే లాంగ్వేజ్ కాదు. డాష్ ది తెలుగు అంటే ది తెలుగు ఆర్ వెరీ పవర్ఫుల్ అంటే ద తెలుగు పీపుల్ అని అర్థం. ఓకేనా? చూడండి, ద ఇంగ్లీష్ ఆర్ వెరీ కేర్ఫుల్. సో ఇంగ్లీష్ పీపుల్ చాలా కేర్ఫుల్గా ఉంటారు అంటే ఇక్కడ ఇంగ్లీష్ అంటే ఎవరు? లాంగ్వేజ్ కాదు, ఇక్కడ ఇంగ్లీష్ పీపుల్. సో కాబట్టి ఇక్కడ ద ఇంగ్లీష్ ఆర్ వెరీ కేర్ఫుల్. సో ఇక్కడ ఒక గ్రూప్ని ఉద్దేశించి, ఒక జాతిని ఉద్దేశించి మనం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ దీన్ని ఉపయోగిస్తాము. కానీ ఇక్కడ లాంగ్వేజెస్ కాబట్టి ఒకటి లాంగ్వేజెస్గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉపయోగించము. సో ఈ వ్యత్యాసం మీకు తెలిసి ఉండాలి. సో మీరు బ్లైండ్గా ఇలాంటప్పుడు కూడా తెలుగు లాంగ్వేజ్ కాబట్టి వాడకూడదు అని అనుకుంటే పొరపాటు జరిగినట్టే. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే తెలుగు ఆర్ వెరీ పవర్ఫుల్ అంటే తెలుగు పీపుల్ ఆర్ వెరీ పవర్ఫుల్ అని అర్థం. ఇంగ్లీష్ ఆర్ వెరీ కేర్ఫుల్ అంటే ఇంగ్లీష్ పీపుల్ చాలా జాగ్రత్త పరులు అని అర్థం. సో ఇలా మనకు డిఫరెన్స్ని తెలిసి ఉండాలి. చూడమ్మా, మదరు, ఫాదరు, గ్రాండ్ ఫాదరు, సిస్టరు, బ్రదరు, ఇంకా ఎన్ని రిలేషన్స్ ఉంటాయని, కజిన్. సో ఇలా బ్లడ్ రిలేషన్స్ ముందు కూడా మనము ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించుకోవడము అంటే మన బ్లడ్ రిలేషన్. సో చూద్దాము, ఐ హ్యావ్ డాష్ మదర్, ఫాదర్. సో చూడమ్మా, చూడండి, మదర్ ముందు ఐ హ్యావ్ మదర్ అంతే, ఇక్కడ ఆర్టికల్ రాదు. ఐ హ్యావ్ ఫాదర్ అని సరిపోతుంది. ఐ హ్యావ్ ఏ మదర్, ఐ హ్యావ్ ఏ ఫాదర్ అని మనం ఉపయోగించకూడదు. సో బటర్ ఇంగ్లీష్లో మీరు ఉపయోగించవచ్చు కానీ గ్రామటికల్ ఇంగ్లీష్లో మనం ఉపయోగించకూడదు. ఐ హ్యావ్ మదర్, ఐ హ్యావ్ ఫాదర్ అనేసి. ఒకవేళ మనం వీటి ముందు ఉపయోగించాలి అంటే మనం స్పెసిఫిక్గా చూడండి, ఏ ఆర్టికల్ అయినా ఉపయోగించవచ్చు, దేని ముందైనా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం స్పెసిఫిక్గా మాట్లాడినప్పుడు, పర్టికులర్గా మనం దాన్ని తీసుకున్నప్పుడు ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ది ఫాదర్ ఆఫ్ వాణి, ద ఫాదర్ ఆఫ్ వాణి ఈజ్ మై క్లాస్ టీచర్. చూడండి ఇక్కడ చూసారంటే మనకి ఫాదర్ ముందు ది ఉపయోగించాం. ఎందుకు?
ద ఫాదర్ ఆఫ్ వాణి అంటే వాణి యొక్క ఫాదరు మా క్లాస్ టీచర్ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ మనం పర్టికులర్గా వాణి యొక్క ఫాదరు అని చెప్తున్నాం. ఏం చెప్తున్నాం? స్పెసిఫిక్గా వాణి యొక్క ఫాదర్ అని చెప్తున్నాం. సో ఇలా స్పెసిఫిక్గా ఉపయోగించినప్పుడు, స్పెసిఫిక్గా మనం మాట్లాడినప్పుడు చాలా ఇంపార్టెంట్. స్పెసిఫిక్ అని అనిపిస్తే ఆర్టికల్ దీన్ని మనం ఉపయోగించవచ్చు. ఓకేనా? సో ఇలా జనరల్ సెన్స్లో అయినప్పుడు ఉపయోగించకూడదు, స్పెసిఫిక్గా ఉపయోగించాల్సినప్పుడు మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ది బ్రదర్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ కమింగ్ ఓవర్ దేర్. ద బ్రదర్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ కమింగ్ ఓవర్ దేర్. సో స్పెసిఫిక్గా చూడండి, ద బ్రదర్ ఆఫ్ మై ఫ్రెండ్, నా ఫ్రెండ్ యొక్క బ్రదర్, ద బ్రదర్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ కమింగ్ ఓవర్ దేర్, అక్కడ వస్తున్నాడు. అంటే మనం ఏం చేస్తున్నావు? స్పెసిఫిక్గా అతను ఎవరు చెప్తున్నావు? మై ఫ్రెండ్ యొక్క బ్రదర్, ద బ్రదర్ ఆఫ్ మై ఫ్రెండ్. సో కాబట్టి ఇలా స్పెసిఫిక్గా మాట్లాడినప్పుడు మనం ఉపయోగిస్తాము, జనరల్ సెన్స్లో మనము ఉపయోగించకూడదు. ఓకేనా?